సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. 33:4 చంచల మనస్సు జ్ఞానమును గ్రహించును. అస్థిరులుగా ఉన్న మనము స్థిరపడాలి. చంచలత్వముతో ఉన్న మన మనస్సు జ్ఞానమును గ్రహించి స్థిరపడాలి. లోక భ్రమలకు లోనయ్యే మనము వాస్తవమైన దాన్ని గుర్తించి దాన్ని మనం సంపాదించుకోవాలి. నాలిక ఇంతకుముందు నత్తిగా మాట్లాడేది, అయోగ్యమైన ప్రార్థన చేసేవాళ్ళము, అయోగ్యముగా మనం సువార్త చెప్పేవాళ్ళము, విషయములను మనము బాహ్యంగా చూచేవాళ్ళము. ఇప్పుడు మనము స్పష్టముగా మాట్లాడగలగాలి. గతములో లేని పరిపూర్ణత ఇప్పుడు నాకు వచ్చింది అని నేను అనుకుంటాను. ఎందుకంటే నా ఆలోచన విధానం మారింది, ప్రార్థనా విధానం మారింది, ఆరాధనా విధానం మారింది. అయినో నా హృదయంలో నాకు తెలుసు నేను ఎలాంటి పరిపూర్ణతలోకి వచ్చానో నా మనస్సు నాతో చెబుతుంది. ఇంతకుముందు ఉన్నట్టు నత్తి మాటలు ఏవి లేవు. అంటే నత్తి మాటలు అంటే ఏదో పిచ్చి పిచ్చి ప్రార్థన చేయడం, ఏవో పిచ్చి పిచ్చి ఆరాధన చేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. నత్తి అంటే అదే. కానీ మనం మన మనస్సు జ్ఞానమును గ్రహించినప్పుడు మన నాలుక స్పష్టముగా మాట్లాడుతుంది. నేను ఎవరికైనా సువార్త అందించేటప్పుడు ఏదైనా విషయం చెప్తే వాళ్ళ హృదయం చక్కగా దాన్ని గ్రహిస్తుంది. ఓ ఎస్ అంటుంది. డాక్టర్స్ అందరూ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం 40 దేశాల నుండి వచ్చిన 800 మంది డెలిగేట్స్ ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు. నేను వెళ్ళాను. అక్కడ ఒక డాక్టరు, పీడియాట్రిషియన్ ఒక క్వశ్చన్ వేశారు నన్ను. నీవు ఆదివారం ఏ వాక్యం చెప్తున్నావు అని అడిగారు నన్ను. ఇప్పుడు చెప్పబోయే వాక్యం అంతా నా మైండ్లోనే ఉంది కనుక ఒక్కొక్క విషయం చెబుతుంటే ఆమె అన్నారు, మా దేశంలోనే ఇంత క్షుణ్ణమైన వాక్య పరిచర్య లేదు. ఇది చెప్పినా గ్రహించే సామర్థ్యం మనుషులకు లేదు. పీపుల్ ఆర్ ప్రీ ఆక్యుపైడ్. వాళ్ళ మనసుల్లో ఏవేవో విషయాలు ఉండి దేవుని మార్గాన్ని గ్రహించేటంత జ్ఞానము వాళ్లకు లేదు. నేను చెప్పాను, ప్రతి ప్రార్థన జాగ్రత్తగా చేస్తాను, ప్రతి వాక్యము ఆలోచించి వాక్యములో ఉన్నదాన్నే బోధిస్తాను అని చెప్పినప్పుడు ఐ విష్ ఐ కుడ్ బి యువర్ చర్చ్ మెంబర్ అందామే. నేను మీ చర్చ్ మెంబర్గా ఉండి ప్రతి ఆదివారం ఇదిగో నిర్గమకాండము వాక్యాలు, యెషయా గ్రంథం వాక్యాలు వింటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇలాంటి అండర్స్టాండింగ్ నీకు ఎలా వచ్చింది అని అడిగింది ఆమె. నేను అన్నాను, దేవుని కృప. దేవుని ఎక్కువ ప్రేమిస్తాను, వాక్యం ఎక్కువ పఠిస్తాను. సో తన్ను జాగ్రత్తగా వెతుకువారు ఆయనను కనుగొందరు. సో కేర్ఫుల్ అబ్జర్వేషన్. ప్రేమతో వాక్యం చదివినప్పుడు మన కళ్ళు కూడా తెరుచుకుంటాయి. దేవుడు చేసే మేలు అదే. రోగం తగ్గించడం మేలు కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కలిసి రావడం మేలు కాదు, లేకపోతే మనం ఏదో ఇల్లు కట్టుకోవడం మేలు కాదు. మన నత్తి నాలుక స్పష్టముగా మాట్లాడడమే.
చంచలమైన మన మనస్సు జ్ఞానమును గ్రహించడమే గొప్ప ఆశీర్వాదం. 3వ వచనంలో చూచివారు కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకిస్తాయి. 8వ వచనంలో ఘనులు ఘనకార్యాలు కల్పిస్తారు, వారి కార్యములను బట్టి వారు నిలుస్తారు. 2వ భాగంలో మనము 9 నుండి చివరి వరకు చదువుకున్నాము. ప్రజల యొక్క పాపం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఏంటి పాపం అంటే 9వ వచనంలో సుఖాసక్తి, దానిలోనే ఉంది అర్థం. సుఖం కొరకైన ఆసక్తి. లోకములో ప్రజలందరూ వాళ్ళ మనస్సులను, వారి శరీరాన్ని, వారి ప్రాణాన్ని సుఖంగా ఎలా ఉంచుకోవాలా అనే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐ వాంట్ టు బీ ఏ హ్యాపీ మ్యాన్, హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. సంతోషంగా ఎలా ఉండగలను, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని ఎలా తృప్తిపరుచుకొనగలను అని ప్రజలు తిరుగుతున్నారు. వారు నిశ్చింతగా ఉన్నారట. రాబోయే ఉగ్రతను గురించి వారు ఆలోచించుటలేదు. నేటి యువత, ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళు చక్కగా తయారవ్వడం, ఇతరులను ఆకర్షించడం, క్రొత్త క్రొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం, మంచి తిండి తినడం, మంచిగా వారిని వారు అలంకరించుకోవడం, దీని గురించి ఆలోచిస్తున్నారు. కానీ పాపమునకు వచ్చు శిక్ష ఎంత ఘోరమైందో దాని గురించి వారు ఆలోచించక నిశ్చింతగా ఉన్నారు. అంటే ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. నిర్విచారణులుగా ఉన్నారట, విచారించట్లేదు. పెన వచ్చినట్టు వారి మీదకి 10వ వచనంలో తొందర కలుగును, వాళ్ళ పంటంతా పాడైపోతుంది. 12వ వచనంలో వారు గుండె బాదుకుంటారు. అంతే, భవిష్యత్తు గురించిన ఆలోచన, చింత లేకపోతే మనము దరిద్రతను అనుభవించాల్సి వస్తుంది. ఈనాడు మన పిల్లల్ని మనం కొట్టి క్రమశిక్షణలో పెట్టక వారిని మనం ఎక్కువగా ప్రేమించి శిక్షించడం మానేస్తే రేపు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. పాపం వలన, అజాగ్రత్త వలన పర్యవసానాలు ఉంటాయి. మనం ఈనాడు నిశ్చింతగా ఉంటే రేపు దానివల్ల వచ్చే ఫలాన్ని మనం కోసుకోవలసి వస్తుంది. శిక్ష గురించి చెప్తున్నాడు. మనము శ్రమపడి పనిచేసి మన హృదయంలో మొలిచిన కలుపు మొక్కలను మనం ఏరి పారేయకపోతే ఏమవుద్ది? 13వ వచనంలో ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగుతాయి. నిజమే, మన ఇల్లు ఊడ్చుకోపోయినా అంతే, తిన్న ఆహారం అరిగిపోయే వరకు మనం కష్టపడకపోయినా అంతే, ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు మనము ఏమనుంది, మీలో విశ్వాసము కలిగి ఉన్నాదో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నట్టు మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకపోతే కూడా మన హృదయంలో మనకు తెలియకుండానే బలురక్కసి చెట్లు పెరుగుతాయి. ఇల్లు ఉడుస్తాం, బట్టలు ఉతుక్కుంటాం, స్నానం చేస్తాం, పళ్ళు తోముకుంటాం, కానీ మన హృదయంలో అనవసరంగా పెరిగే తుప్పలను, పిచ్చి మొక్కలను మాత్రం మనం చూసుకోం. శరీరమునకు తీసుకున్న శ్రద్ధ మన ఆత్మకు తీసుకోం. ఎక్కువసేపు అలా పడుకుని ఉండడం వల్ల మన వీపు దగ్గర గాయం ఏర్పడుద్దట, బెడ్ సోర్. అంటే కదలకుండా అలాగే పడుకోవడం వల్ల ఆ వీపు కింద ఒక గాయములాగా ఏర్పడుద్ది. పురుగులు చేరుతాయి దానిలో. వాటిని క్లీన్ చేసే కొలది ఇంకా పురుగులు లోపల నుండి బయటకు వస్తూ ఉంటాయట. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. చురుకుగా ఉండాలి. ఎక్కడ బ్యాక్టీరియా చేరుతుందో అక్కడ మనం ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ తడి ఉందో అక్కడ మనం డ్రైగా పెట్టుకోవాలి. తడి ఉన్న చోట బ్యాక్టీరియా పెరుగుద్ది,
తడి చేత్తో పచ్చడిలో చేయి పెడితే ఆ పచ్చడి అంతా ఎలా పాడైపోతుందో, తడి చేత్తో అన్నంలో మనం చేయి పెట్టి తీసామనుకోండి, అన్నం చాలా త్వరగా పాడైపోతుంది. సో మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం అలా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. సుఖాసక్తి కోరుకోకూడదు, నిశ్చింతగా ఉండకూడదు, నిర్విచారణలుగా మనం ఉండకూడదు. తాను నిలుచుచున్నానని చెప్పుకునేవాడు, తలంచువాడు పడిపోకుండా చూసుకోవాలి. ఇది లైఫ్ టైం బ్యాటిల్ అన్నమాట. ఓ ఐఎమ్ డన్ అని అనుకోకూడదు. నిత్యము చనిపోయే వరకు మనము పోరాడుతూనే ఉండాలి. ఒకవేళ మనము అశ్రద్ధగా ఉంటే మన నగరి వీడవబడుతుంది. మన కొండ, మన గోపురము 15వ వచనంలో ఎప్పుడు గుహలుగానే, అరణ్య మృగాలు పడుకునే గుహగా అయిపోతుంది. అరణ్యము ధ్వంసమగును, వడగండ్లు పడును, 19లో పట్టణము కూలిపోవును. మనం చేయవలసిన పని దేవుని మాట వినాలని 9వ వచనంలో, 11లో వణకి తొందరపడాలని, నడుముకు గోనె పట్ట కట్టుకోవాలని, 12వ వచనంలో రొమ్ము కొట్టుకొని ఏడవాలని, 13వ వచనంలో పైనుండి ఆత్మ కుమ్మరింపబడాలని, 16వ వచనంలో న్యాయము నీతి మన హృదయంలో ఉండాలని మనం నేర్చుకున్నాం. 20వ వచనంలో నీళ్లు ఉన్న చోట విత్తనములు చల్లాలి. విత్తనము అంటే దేవుని వాక్యం. నీరు అంటే భూమి మెత్తగా ఉంటేనే దానిలో నాటిన విత్తనము పగిలి దానిలోంచి మొలక వస్తుంది. ఎండిపోయిన నేలలో విత్తనాన్ని నాటితే ఏ మార్పు రాదు. మట్టి చెమ్మగిల్లాలి. నా ఉద్దేశం, మీరు దాన్ని అంగీకరించకపోయినా దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, వాక్యము వినినప్పుడు మన హృదయం మెత్తబడుతుంది. దేవుడే మనలో సాత్వికాన్ని ఇస్తాడు. పెళసుమారిన ఆ తనము నుండి మృదువైన మట్టి వలె మనల్ని ఆయనే తడుపుతాడు. దేవుని వాక్యం అనే విత్తనము మనలో వేయబడి మనము మొలకెత్తున్నట్లు గాడ్ వుడ్ రియలీ ప్రిపేర్ అవర్ హార్ట్స్ ఫర్ ది స్పిరిచువల్ కల్టివేషన్. ఆయనే మనలను మృదువుగా చేస్తాడు. కుమ్మరి పాత్రను చేసే ముందు ఆ మట్టి బిడ్డలుగా ఉన్న మట్టిని తన ముందు తీసుకొని నీళ్లు చల్లి దానిని బంకమట్టిగా చక్కగా తొక్కి దానిని ముద్దగా చేస్తాడు. ముద్దగా అయిన తర్వాత ఆ ముద్దను సారి మీదకి ఎక్కిస్తాడు. మట్టి బిడ్డను తీసుకొచ్చి సారి మీదకి ఎక్కిస్తే దానిది పాత్ర చేయడం అవదు. పెళసమంతు ఉందనుకోండి, అది విరిగిపోద్ది. సో పాత్ర చేసే ముందు ఆ మట్టిని చక్కగా మెత్తగా బంకమట్టిగా చక్కగా దానికి నీళ్లు చేర్చి దాన్ని పిసికి దాన్ని తొక్కి ఒక మంచి ముద్దగా దాన్ని ముందు తయారు చేయాలి. ఆ తర్వాతనే దాన్ని మలిచి ఒక కుండగా దాన్ని పాత్రగా చేస్తాడు. సో దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయములో వేయబడి ఫలించాలి అంటే మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని చక్కగా సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచబడిన నేలలో విత్తనం వేస్తే అది మొలకెత్తుద్ది. సో బలురక్కసి చెట్లు, ఇంకా ఏంటి, ముండ్ల తుప్పలు పెరికి వేసుకొని వాక్యం అనే విత్తనాల్ని నీళ్లు ఉన్న చోట నాటాలి. ప్రజలు నీళ్ల దగ్గర ఎందుకు నివాసం ఉంటారంటే నీళ్లు లేకపోతే జీవనం ఉండదు. నీళ్లు అక్కడ ఉన్నాయి అనుకుంటే అక్కడ వారు డేరాలు వేసుకొని గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తారు. సో మనం కూడా ఎక్కడ మన హృదయం మెత్తని అవుతుంది, దేవుడు ఉన్నాడని మనం ఎక్కడ ఫీల్ అవ్వగలం? ఎస్, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుడు నా మూర్ఖత్వం అంతటినీ పోగొడుతున్నాడు, నా అజ్ఞానాన్ని తీసివేస్తున్నాడు, నా హృదయాన్ని మెత్తగా చేస్తున్నాడు, తన విలువైన వాక్యం అనే విత్తనాన్ని నా హృదయంలో నాటుతున్నాడు అని మనం అనుకొని మన హృదయం నిండా విత్తనాలు చల్లుకోవాలి. అలా చేస్తేనే మనము రమ్యమైన పొలముగా ఉంటాం.
సో బలురక్కసి చెట్లు పెరిగిన హృదయముగా మీ జీవితం ఉన్నదా, లేక దేవుడు సంతోషించే వనముగా మన జీవితం ఉన్నదో పరీక్ష చేసుకోవాలి. ఫలభరితమైన ద్రాక్షవల్లి, ఇదంతా పోలిక. ఎలాంటి ద్రాక్షవల్లి? చక్కని పద్యభాగము యెషయా గ్రంథం. సరే, 13వ వచనంలో మన ఇళ్లకు కొన్ని పేర్లు పెట్టుకున్నాం. మన ఊరు పేరు ఆనందపురము. దానిలో మన ఇల్లు ఎలా ఉండాలి? ఆనంద గృహముగా ఉండాలి. ఆత్మ కుమ్మరింపబడాలి. 15లో ఇష్టమైన చోటుగా, మందలు మేయు భూమిగా, ఫలభరితమైన భూమిగా, వనవృక్షముగా మనం ఉండాలి. ఎంత మంచి మాటలో! ఇవన్నీ మీరు నోట్స్ రాసుకుంటే అది మీకు ఎంతో మేలు. 16వ వచనంలో అప్పుడు నీతి దిగుతుందట. 17వ వచనంలో నీతి వల్ల ఏం కలుగుతుంది? సమాధానం. మీరు అనుకుంటారు, అరే చర్చికి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగం? ఇవన్నీ విడిచిపెట్టి నీతిగా ఉండడం వల్ల ఏంటి కలిసి వస్తుంది? లోకములో ఉంటే సరదాగా ఉంటుంది, లోకములో ఆనందిస్తే శరీరం తృప్తి చెందుద్ది. నీతి నీతి అని అప్పుడే వైరాగ్యం తెచ్చుకుంటే ఎలా అనుకుంటారు కొందరు. హెబ్రీ గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 8-9 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చగినట్లుగా ఆనందముతో అభిషేకించును. నీతిని ప్రేమిస్తే అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకి. కనుక నీతిగా ఉంటే ఏమవుద్దట? దేవుడు మనలను హెచ్చిస్తాడు. పాపులను హెచ్చిస్తే వాళ్ళ పాపం విస్తరిస్తుంది. నీతిమంతుల్ని హెచ్చిస్తే వారు స్థిరపరచబడతారు. ఎంత మంచి మాటో! నీతిని ప్రేమిస్తే దేవుడు నిన్ను నీ తోడి వారి కంటే హెచ్చిస్తాడు. పాపము వలన ఒకరు అణగద్రొక్కబడతారు. నీతిని ప్రేమించడం వల్ల దేవుడే వారిని హెచ్చిస్తాడు. దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడట. మామూలు కొబ్బరి నూనె కాదు, ఆలివ్ ఆయిల్ కాదు, ఆనంద తైలముతో ఆయన నిన్ను, ఆనంద తైలముతో అభిషేకింపబడిన వారు హెచ్చింపబడతారు. దేవుడి దృష్టిలో వారు హెచ్చింపబడతారు. చాలామంది నీతిగా ఉండలేరు. లంచాలు తీసుకోవడం నీతి కాదు, పొరుగువానిది ఆశించడం నీతి కాదు. నీతిని ప్రేమించడం అంటే మన స్వనీతి కాదు, దేవుడిచ్చే నీతి. దేవుడిచ్చే నీతి ఎలాంటిదంటే ఆయన మీద ఆధారపడేలా చేస్తుంది. మన నీతి క్రియలు గొప్పవి కాదు, ఆయన నీతి మీద మనం ఆధారపడడం, ఆయన మార్గంలోకి మనం రావడం, అదే నీతి. మీకు ఎప్పుడైనా నీతిమంతులుగా ఉండాలని అనిపించిందా? ఇక నుండి అబద్ధమాడను, పొరుగువానిది ఆశించను, మనసులో కూడా నేను ఆశ చూపించను, నేను నీతిని ప్రేమిస్తాను అని అనుకుంటే చాలు, రిమైనింగ్ వర్క్ అంతా దేవుడు చేసుకెళ్ళిపోతాడు. లుదియా పౌలు చెప్పు మాటల యందు లక్ష్యం ఉంచిందంతే, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. నపుంసకుడు రథం మీద వెళుతూ దేవుని మార్గాలు తెలుసుకోవాలని బైబిల్ చదువుకోవడానికి ఓపెన్ చేశాడంతే. దేవుడే ఫిలిప్పును అతని దగ్గరికి పంపి రక్షణలోకి నడిపించాడు. జక్కయ్య యేసు ఎవరో అని జస్ట్ చూడగోరెను, రవ్వంత ఆశ ప్రభువునే అతని ఇంటికి తీసుకొచ్చింది. ఎంత మంచి విషయమో! కొర్నేలి కూడా భక్తిగా ఉండాలని ఆశపడ్డాడు, ప్రార్థనలు చేసుకుంటున్నాడు. ఆ చిన్న కోరిక మరి దేవుడు పేతురుని అతని ఇంటికి పంపేలా చేసింది.
సో నీతిని ప్రేమిస్తే భక్తిహీనతను ద్వేషిస్తావు. భక్తిహీనతను ద్వేషిస్తేనే నీతిని ప్రేమించగలుగుతావు. ఈరోజు చెప్పుకోబోయే వాక్యం కూడా అదే. నీ హృదయములో నీతి న్యాయాలను ప్రేమించే మనస్సు ఉంటే చాలు, ఇంకా అదే భక్తి. దేవుడు దాన్నే చూస్తాడు. యోహాను సువార్త 14:27లో నీతి సమాధానాన్ని ఇస్తుందని మన భాగంలో చూసాం. మన హృదయంలో నీతి ఉంటే మనం ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. నీతి సమాధానాన్ని, శాంతిని మన హృదయంలో కలిగిస్తుంది. డబ్బు కలిగి ఉండడం కంటే, లేక మన మనుషులందరూ మన చుట్టూ ఉండడం కంటే, లోకము ఇవ్వలేని నెమ్మది, శాంతి, సమాధానము నీతి వల్ల మనం సాధించగలుగుతాం. డబ్బున్న వాళ్ళు అడగండి, వాళ్లకు శాంతి లేదు. రాజకీయ నాయకులను ప్రశ్నించండి, వాళ్లకు నెమ్మది లేదు. డబ్బుతో మనం సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కొనుక్కోలేము. బైబిల్ చెబుతుంది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడిచ్చే నెమ్మది ఎంతో గొప్పది. ఫిలిప్పీ 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. చూచారా? వీ షుడ్ బి కవర్డ్ బై దిస్ వెన్ వీ గో టు సీ గాడ్. దేవుణ్ణి చూడటానికి వెళ్ళడానికి ఒక అర్హత క్రీస్తును సంపాదించుకోవడమే. క్రీస్తును సంపాదించుకోవడం అంటే క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతితో మనము ఆయన అగపడాలి. యు గెట్ ది పాయింట్? అర్థమవుతుందా మీకు? మనం దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకూడదు, వెళ్ళలేము. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు చేత కప్పబడితేనే మనము వెళ్తాం. ఉదాహరణకి ఆదామవ్వలు ఏదెను తోటలో తినొద్దని చెప్పిన దాన్ని తిని పాపం చేసి వారు దిగంబరులని తెలుసుకొని దేవుని దృష్టికి, దేవుని ముందుకు రాకుండా వాళ్ళు చెట్ల వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. అయితే దేవుడు ఒక పశువును వధించి ఆ చర్మముతో వారికి చొక్కాయలు చేయించాడు. అలా వారికి అందించినప్పుడు దేవుడు చేయించిన చొక్కాయలతో వారి దిగంబరత్వాన్ని కప్పుకొని అప్పుడు వాళ్ళు దేవుని ముందుకు రాగలిగారు. సో పాపం వలన మనము ఆత్మీయమైన దిగంబరులం అయ్యాము. పాపము మనల్ని దేవుని ముందుకు రాకుండా మనల్ని దూరం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు అనుగ్రహించిన నీతి వలన, యేసుక్రీస్తు మన జీవితాన్ని కప్పుకోవడం వల్ల మన పాత జీవితము మరుగున పడి యేసుక్రీస్తు మన యందు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు దేవుడు మనలను అంగీకరిస్తాడు. సో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనే వస్త్రము ధరించుకుంటేనే దేవుడు ముందు మనం నిలబడడానికి యోగ్యులం అవుతాం. ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చినప్పుడు మామూలు కళ్ళతో చూస్తే కళ్ళు పోతాయి. ఏదైనా ఫిల్మ్ అడ్డు పెట్టుకొని చూస్తే స్పష్టంగా ఆ గ్రహణం అంతా మీరు వీక్షించగలుగుతారని మనకు చెప్తారు కదా. అప్పుడు ఏవో ఫిల్మ్స్ అడ్డు పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు. అలాగే దేవుణ్ణి చూడాలంటే యేసుక్రీస్తును కలిగి ఉండాలి. యు కెనాట్ గో టు గాడ్ అన్లెస్ యూ హ్యావ్ జీసస్ విత్ యూ. యేసుక్రీస్తు అనుగ్రహించే వస్త్రము ఆదామవ్వలకు దేవుడిచ్చిన వస్త్రముతో వారి దిగంబరత్వము కప్పబడిన తర్వాతనే వాళ్ళు బయటకు రాగలిగారు. ఇప్పుడు మన నీతి కాదు, మన గుడ్డలు కాదు, మన గుడ్డలు, మన నీతి క్రియలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. అవి కాదు. నీ ప్రార్థన, నీ బాప్తిస్మము కాదు, నీ స్వనీతి క్రియలు కాదు, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా కలిగే దేవుని నీతిని బట్టి మనం ఆయన ముందు కనబడాలి. సో దేవుడిచ్చే యూనిఫామ్ వేసుకుంటేనే దేవుని ముందుకు రాగలం. మనం కూడా దేవుని ముందు నిలబడాలంటే ఇదిగో ఈ వస్త్రాలు ఏం పనికిరావు. ఈ వస్త్రాలు ఉన్నా కూడా
మనము దిగంబరులమే. అంటే మనం చేసుకున్నవి కావు, వాళ్ళిచ్చిన పిఎన్ఆర్తో మనం ప్రయాణం చేయాలి. కానీ మనమేదో పిఎన్ఆర్ నెంబర్ ఒకటి రాసుకొని ట్రైన్ ఎక్కితే ఫ్లైట్ ఎక్కితే ఎక్కనిస్తారా? ఏమని. సో వాళ్ళ వాహనాల్లో ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన పిఎన్ఆర్ నెంబర్తో టికెట్తో మనం ప్రయాణం చేయాలి. సో తండ్రి దగ్గరికి రావాలంటే ఆయన ఇచ్చిన నీతి ఉపయోగపడుతుంది, కానీ మనం అనుకునే నీతి ఉపయోగపడదు. చిలకరింపు బాప్తిస్మము మన నీతి, మనం పెట్టిన నీతి. ముంచబడిన బాప్తిస్మము దేవుడు పెట్టిన నీతి. సో చిలకరింపు బాప్తిస్మం తీసుకున్న బ్యాచ్ అందరూ వచ్చేసాం మేము పరలోకుండా, అక్కడ నుంచి ఒక్క తన్నుదు అంటాడు, కింద పడిపోతారు వాళ్ళు. ఎవడురా మిమ్మల్ని ఇక్కడ రానిచ్చింది అంటాడు. మేము చిలకరింపు వేసాడంటే బాప్తిస్మం అంటే చిలకరింపు కాదు, బాప్టిజో అంటే ముంచబడుట. ఇదిగో నేను పాపానికి పాత జీవితానికి చచ్చిపోయాను అనుకున్నవాడే ముంచబడిన బాప్తిస్మం తీసుకొని పైకి వస్తాడు. మీకు ఎక్కడికి ఇక్కడ అవకాశం లేదు, పొండి అంటాడు. సో మన మార్గం కాదు, పాస్టర్ పెట్టిన మార్గం కాదు, ఒక ఆర్గనైజేషన్ ఒక మిషన్ పెట్టిన పద్ధతి కాదు. దేవుని నీతి ఆయన వాక్యమును అనుసరించడమే కానీ మన వాక్యము కాదు. సో నీతి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని మేళ్ళు ఉన్నాయో మనం చూచాము. సో దేవుడిచ్చు నీతి కలిగి ఆయన ముందుకు రావాలి. ఎవరి నీతి? ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారో? దేవుడి నీతి అంటే ఏంటి? వాక్యానుసారముగా ఉండడమే. అయితే కొత్త కారు కొనుక్కున్నారు అనుకోండి, ఒక 50,000 లేకపోతే 5 లక్షలు పెడితే మీకు నెంబర్ 1 నెంబర్ ఇస్తాడు, నెంబర్ 9 ఇస్తాడు, లేకపోతే 9999 ఇస్తాడు. కానీ పరలోకములో అలాంటివేమీ నైచెల్తా అలాంటివి చేసుకోవడానికి అవకాశం లేదు. ట్రైన్లో ప్రయాణించాలంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్తోనే ఎలా మనం చేయాలో, అలాగే పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లు చేస్తేనే. దేవుడు చెప్పినట్లు చేసేది ఆయన నీతి, మనం పెట్టుకున్న మత పద్ధతులు మన నీతి. అదే మతానికి భక్తికి తేడా. మతాచారాలతో నీవు జీవితకాలం అంతా చర్చికి రావచ్చు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు జీవితకాలం అంతా పాటించవచ్చు, ధర్మం చేయడం, ప్రార్థనలు చేయడం, రెగ్యులర్గా చర్చికి రావడం, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడం, పాటలు పాడడం, సాక్ష్యాలు, వీడిదంతా మతమే. వాక్యం అంటే చచ్చిపోవడం, వాక్యం అంటే దేవుని నీతిని అనుసరించడం, వాక్యం అంటే ఆచారాలు కాదు భక్తి. ఉపవాసము ఆచారము, మోకాళ్ళ ప్రార్థన భక్తి. నీకేది కావాలి? ఆచారమైన ఉపవాసం కావాలా? భక్తి విధానమైన ప్రార్థన కావాలా? ఒకవేళ నీవు ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ మోకరించి ప్రార్థన చేసుకోవడం ఎంతో అవసరం. సరే, మన భాగంలోకి వద్దాం. ఈరోజు 33వ అధ్యాయం చదువుకున్నాము. దానిలో అషూరుకు వచ్చే శ్రమ గురించి దేవుడు చెప్తున్నాడు. అది దోచుకొనబడిన దేశం అయిపోయిందట, పట్టణం అయిపోయింది, వంచింపబడిన దేశము. ఇతరుల్ని నీవు వంచిద్దాము, దోచుకుందాం అనుకుంటున్నావు, కానీ నీవే దోచుకొనబడతావు. ప్రభు చెప్పాడే, కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేత చచ్చిపోతాడు, నశింపబడతాడని. 4వ వచనములో చీడ పురుగులు మిడతలు దాని మీద పడి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ పంటను తినివేస్తాయి. 7వ వచనంలో వారి శూరులు రోదన చేస్తారు, వారి రాయబారులు ఘోరముగా ఏడుస్తారు. 8వ వచనంలో వారి రాజమార్గములు పాడైపోతాయి, అక్కడ నడిచేవారే ఉండరట. వారు నిబంధన మీరారు గనుక దేవుడు అవమానపరిచి వారిని తృణీకరిస్తాడు. 9వ వచనంలో దేశము దుఃఖించి క్షీణించి సిగ్గుపడి వాడిపోయి ఆకురాలుస్తుంది. 11వ వచనంలో దేవుడు పెట్టే శిక్ష ఏంటంటే, వారు పొట్టును గర్భము ధరించి కర్రను కంటారట. వారి ఊపిరియే అగ్నిగా వారిని దహించి వేస్తుంది. 12వ వచనంలో చివరికి నిత్యము కాలుతున్న సున్నపు బట్టి వలె అగ్నిలో నరకబడి అగ్నిలో వేయబడి వారు ముళ్ళు కాలినట్టు వారు ఏం చేయబడతారు? కాల్చబడతారు. నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె ఆగును. అల్టిమేట్గా దేవుడు వారికి పెట్టే శిక్ష ఏంటంటే
అగ్నిగుండం. దుఃఖము, సిగ్గు, క్షీణత, వాడిపోవుట, ఆకు ఎండిపోయి రాలిపోయినట్టు వాళ్ళు కూడా అలా అయిపోతారు. దీనంతటికి కారణం ఏంటంటే వారు దోచుకొనుచుండువారు. తర్వాత నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచించి, ఇట్ ఈస్ ఎ గాడ్స్ పనిష్మెంట్ ఫర్ దెమ్. దేవుని బిడ్డలు నీతి న్యాయములు కలిగి ఉండాలని 5వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా మహా ఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. సో దేవుడు మన నుండి కోరేది రెండే, నీతి న్యాయములు. ఏంటవి? హృదయములో నీతి కలిగి ఉండాలి, మన ప్రవర్తనలో న్యాయము ఉండాలి. అదే ఆయన కోరుతున్నాడు. కానీ వీరు చేసే తప్పు ఏంటంటే దోచుకొనుట, వంచుట. చెరపొకరా చెడేవని ఒక సామెత ఉంది. వాళ్ళు దోచుకోవడానికి, వంచడానికి చూస్తున్నారు. అదే దోపిడీ, వంచన దేవుడు మళ్ళా వారి మీదకు వచ్చేలా చేస్తాడు. రాజకీయములో దిగి హత్యలు చేసేవాళ్ళు మళ్ళా అదే హత్యతో వాళ్ళు జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. నీవు దేన్ని ఎంచుకుంటావో దాని పర్యవసానాన్నే నీవు పొందుతావు. ఏ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తావో అదే గమ్యానికి నీవు వెళతావు. నీ హృదయము నీతి న్యాయాలతో నింపబడి ఉండాలి, కానీ అక్రమంగా నీవు దోచుకునే ఉద్దేశముతో, వంచనతో ఉంటే నీ బ్రతుకంతా వంచింపబడతావు, దోచుకొనబడతావు. ఒకతను చాలా ఆస్తిని అక్రమంగా సంపాదించాడు. ఏమైతేనే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకొని ఆ సంపాదించిన ఆస్తి అంతటిని వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. లోకములో ప్రజలు అనుకుంటున్నారు, నేను వంచనతో అక్రమంగా నేను సంపాదించి దోచుకుంటున్నాను అనుకున్నారు. ఒకరోజు వాళ్ళ చేతులతో వారే అంతా వదిలిపెట్టాల్సి వస్తుంది. సో భక్తి అంటే అర్థం ఏంటంటే నిర్మలులుగా అవ్వడమే, పొరుగువానిది ఆశించకపోవడమే, దేవుడిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండడమే భక్తి. ఇలా కాకుండా ఒకవేళ మనం లోకములో మనుషులు ఉన్నట్టుగా మనం దోచుకోవడానికి, వంచన అంటే ఏంటి? మోసము చేత బ్రతకడం, అబద్ధాలాడి సంపాదించుకోవడం, అక్రమంగా ఇతరుల సొత్తును మనదిగా చేసుకోవడం. ఇలా చేస్తే మనము కూడా దోచుకొనబడి వంచింపబడతాం. లోకములో మనుషుల్ని మనం చూస్తుంటాం, అంత మోసమే కదా. అంగడిలో మోసమే. కొంత ప్రోడక్ట్ని ఎక్స్పైరీ డేట్ మార్చేసి కొత్తగా తయారైనట్టు లేబుల్స్ మార్చి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి నేను చాలా చూశాను. ఇది మోసమే, ఇది వంచనే. లోకములో మనుషులు అక్రమార్జన చేయడానికి ఇలాంటి పద్ధతులు అనుసరించినట్లు ఇశ్రాయేలు ప్రజలు మీరు చేయొద్దు. మీరు అలా చేస్తే నేను అష్షూరును శిక్షకు అప్పగించినట్లు మిమ్మల్ని కూడా నేను అప్పగిస్తాను. అష్షూరు మాత్రమే కాదు, చూడండి ఎవరెవరో 9వ వచనంలో, లెబానోను ఏమవుతుంది? సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. అంటే పాపానికి వచ్చే శిక్ష ఇదే. షారోను ఏమవుతుంది? ఎడారి. భాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులను రాల్చుచున్నవి. సో అష్షూరీకైనా ఇదే శిక్ష, ఇశ్రాయేలు ప్రజలకైనా ఇదే శిక్ష. ఇక్కడ ఉన్న పేర్లు లెబానోను, షారోను, భాషాను, కర్మెలు ఇవన్నీ ఎంతో ఫలభరితమైన గ్రీన్ ఏరియా, వెరీ బ్లెస్సెడ్ ల్యాండ్. దేవుడు దీవించిన పచ్చని పొలం ఇప్పుడు ఆకు రాల్చి ఎండిపోయేలాగా అయిపోయింది. ఎందుకంటే దేవుడు కోరిన నీతి న్యాయములు అక్కడ లేకపోవడం చేతనే. మనం అనుకున్నాం లోకములో ఎంత సంపాదించేశారో, ఆ సంపాదన వల్ల వాళ్ళు నరకములో పడిపోతారు.
ఏంటి ఉపయోగం? దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అలాంటి వాళ్ళు. నీతి న్యాయములు తప్పి సంపాదించడం తప్పని దేవుడు చెప్తున్నాడు. జక్కయ్యను ఎందుకు అందరూ పాపి పాపి అన్నారు? అతను ఎక్కువ వసూలు చేసేవాడట, అందుకని అందరూ అతను ఏమన్నారు? పాపి. ఎప్పుడైతే అతను మార్పు చెందాడో అతనిలో నీతి న్యాయాలు వచ్చాయి. సో అక్రమంగా సంపాదించిందంతా మళ్ళా వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తున్నాడు. చేంజ్ అనేది మన జీవితంలో రావాలి. క్రిమినల్ థింకింగ్ ఎప్పుడు ఉండకూడదు. అందరూ క్రిమినల్సే. ఎవడో పెన్ పారేసుకుని వెళ్ళిపోయాడు, దాన్ని ఇలా బనియన్లో వేసేసుకుంటారు. వాడు గజి దొంగ గంగన్న కాదు, దొరికింది, ఎవడో లేడు, దాన్ని వేసేసుకోవడం లోపల. షాప్ కీపర్ లేడు, వీడియోలు ఎన్నో చూస్తూ ఉంటాం. హోటల్స్కి వెళ్ళి ఆ స్పూన్స్ ఫ్రోస్కు అవన్నీ తెచ్చేసుకుంటారు లేడీస్. ఆ స్పూన్ మహా ఉంటే 20 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. సీసీ కెమెరాలో తెలిసిపోతుంది. ఏంటి ఎక్స్ట్రా వేసావు బిల్ అంటే, మీ లోపల వేసుకున్న స్పూన్ కూడా వేస్తాం బిల్లు. స్పూన్ లోపల మేము మాది. ఫుటేజ్ తీయమంటావా? మీరు ఏం చేస్తున్నారో కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది. వచ్చిందేమో 10 లక్షల కారు మీద, తీసుకెళ్ళిపోయేదేమో 10 రూపాయల చెంచా. దోచుకోకురా, దోచుకొనబడతావు. దేవుడు పైన ఉండి నీతి న్యాయాలు కావాలని కోరుతున్నాడు. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి చేతి వాటం ఉపయోగించామనుకోండి, పోయేది మొత్తం పోతుందట. పోలీసు వచ్చి మంద కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. అబ్బాయి అది నాదంటే, ఏమో ఎవడో తెలుసు, ఇది కూడా దొంగిలించుకొచ్చావేమో అని అంటాడు. గాడ్ వుడ్ పనిష్ దీస్ పీపుల్. నో మ్యాటర్ పాస్టర్ అయినా సరే, 50 ఏళ్ల ముదర విశ్వాసి అయినా సరే, నీతి న్యాయములు తప్పిన వాడికి తప్పక పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. ఆయన కోరేదే నీతి న్యాయములు కలిగి ఉండమని. నిత్యము నీతి అనే మైమరువుతో మన గుండెను అలంకరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏ క్రైస్తవునికి ఉన్నది నీతి? నీ హృదయము నీతితో కప్పబడి ఉండకపోతే నీవు ఎంత నీచానికైనా దారితీస్తావు. దేవుడు కోరేది అదే, నీతి న్యాయములు. 8వ వచనంలో చూడండి, వాళ్ళు నిబంధన మీరారట. అష్షూరు నిబంధనను మీరెను, అవమానపరిచాను, తృణీకరించాను. నిబంధన మీరుట అంటే దేవునికి మనమిచ్చిన మాటను తప్పిపోవడం. మలాకి గ్రంథములో అన్నాడు, పెళ్ళప్పుడు నీవు ప్రమాణం చేసావు కదా నీ యవనస్తురాలుగా ఉన్న నీ భార్యతో, ఇప్పుడు నీవు నిబంధనను మీరి ఆమెను విసర్జిస్తావా? జాగ్రత్త, నీవు చేసిన నిబంధన పక్షంగా నేనున్నాను, ఆమె పక్షంగా. ఐ విల్ ఫైట్ ఆన్ హర్ బిహాఫ్. ఆమె పక్షంగా పోరాడే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఐ యామ్ దేర్ ఫర్ హెర్. దీనురాలైన ఆమె పక్షంగా నేను పోరాడుతాను. ఆమెను వంచావు, ఆమెను మోసం చేశావు, ఆమెను కాదని వేరే ఆమెను కూడావు, తప్పక దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అనుభవించే శిక్షే ఆనాడు నీవు చేసిన మీరిన నిబంధనకు కలిగే శిక్ష. పనిష్మెంట్ వెంటనే రాదు, గ్రహించండి. ఒక ఎయిర్ కండిషన్డ్ కారులో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఒక ఎయిర్ టైట్ బస్సులో మనం ప్రయాణం చేసినప్పుడు కానీ, ఒక వ్యక్తి టీబీ పేషెంట్ అయ్యుండి, ఆస్తమా రోగి అయ్యుండి అని తుమ్మాడు అనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ తుమ్మినప్పుడు బయటకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ అంటారా ఏమంటారో వాళ్ళ ముక్కులోంచి వెళ్ళిపోయి వాళ్ళ లంగ్స్లో డిపాజిట్ అయిపోయి ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్కి అది డెవలప్ అయ్యి వాళ్ళు తుమ్మినట్టు, వాళ్ళు దగ్గినట్టు, వాళ్ళ స్నీజింగ్ నోస్ ఉన్నట్టు మనకు కూడా అదే వచ్చేస్తుంది. షూర్లీ త్వరగా రాకపోవచ్చు, కానీ ఆనాడు వాళ్ళు ఏమనుకుంటారో అని నీవు హ్యాండ్ కర్చీఫ్ ముక్కు ధర పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళ డిసీజ్ నీకు వచ్చింది. దాన్ని నీవు ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ యూ విల్ హ్యావ్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్, నాట్ ఇమీడియట్లీ. ఒక చిన్న అజాగ్రత్త వల్ల
ముక్కుకు నీవు హ్యాండ్ కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోకపోవడం వల్ల, వాళ్ళు ఏమనుకుంటారో అని నీవు మోమాటానికి వెళ్ళడం వల్ల వాళ్ళకున్న టీబీ నీకు అటాక్ అవ్వద్ది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు చాలా ఈజీగా బయట వాతావరణం వాళ్ళలోకి రావడం వల్ల వాళ్ళు సిక్ అయిపోతారు. సో ఒక అనారోగ్యం మెల్లగా లోపల ప్రవేశించి ఎలా బాడీని తినివేసి త్వరగా చంపేస్తుందో, నీతి లేని జీవితం కూడా ఆ ఒక్క ఆలోచన చిన్నగా లోపలికి వెళ్ళి మనిషిని దేవుని నుండి దూరం చేసి ఒక ఎండిపోయిన కంచె అగ్నికి కాలిపోయినట్లు దేవుడు వారిని కాల్చేస్తాడట. ప్రజలు చేసిన పాపం ఈరోజు ఈ వర్తమానంలో 3 ఉన్నాయి. ఒకటి దోచుకొనుట, రెండవది వంచన, మూడవది నిబంధన మీరుట. ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటాం. సో దోచుకొనుట, వంచుట మానేసేయాలి. ఏం మానేయాలి? సో మనది కానిది మనం ముట్టుకోవద్దు. ఓకే, వంచన మనసు ఎప్పుడు ఉంచొద్దు. అసలు దొంగ చూపులు కానీ, వక్రమైన మాటలు కానీ, డబుల్ మీనింగ్ మాటలు కానీ, మోసం చేసే ఉద్దేశ్యము కానీ ఎప్పుడు మన హృదయంలో కలలో కూడా రాకూడదు. రెండవ వచనంలో దేవుని కొరకు మనం ప్రతి ఉదయము కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు? చదవండి అందరూ. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రే. నీకేమైనా కావాలంటే దేవుని కోసం కనిపెట్టుకో. ఎప్పుడట? ఉదయకాలమున, ఆపత్కాలమున. ఉదయం ఎప్పుడు వస్తుంది? నెలకి ఎవ్రీ మార్నింగ్ వీ హ్యావ్ టు సీక్ హిస్ గ్రేస్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్స్. ఎప్పుడు మనం పరుల సొమ్మును ఆశించకూడదు. ఎప్పుడు వంచన చేసి ఆ పాస్టర్లు గోడ దూకి మళ్ళా ఒక 100 రూపీస్ పట్టుకెళ్ళినట్టు, నో, వీ షుడ్ నెవర్ డూ ఇట్. వంచన మనస్సుతో ఉన్నామా, దేవుని శిక్ష, నీవు కూడా వంచింపబడెదవు. ఫస్ట్ వాక్యం అదే 33వ అధ్యాయంలో. సో ఏమి విత్తుదువో అదే కోస్తావు. నీవు దోపిడీ చేసావా, నీదంతా దోచుకొనబడుతుంది. నీవు వంచనగా ఉన్నావా, నీవు కూడా వంచింపబడతావు. నీవు దోచుకొనబడిన తరువాత ఏమనుంది? 1వ వచనం ఇటువైపు చూస్తే, ఓ హీ విల్ వెయిట్ అంటిల్ యూ దోచుకొనడు, అంటిల్ యూ స్టీల్ హీ విల్ వెయిట్. తీసుకో తీసుకో తీసుకో, ఎంత తీసుకుంటావో తీసుకో, ఒకరోజు మొత్తం తీసుకుంటాను. ఒక బిల్డింగ్ మీద ఒక బోర్డు రాశారు, సిఐడి వారు దీన్ని సీజ్ చేశారని. ఏంటని వెళ్ళి అడిగాను, దేనికి సీజ్ చేశారని. వీడు అక్రమంగా సంపాదించాడు, అందుకని దీన్ని సీజ్ చేశారు. దోచుకున్నాడు, ఇప్పుడు దోచుకొనబడ్డాడు. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఇది అక్రమంగా సంపాదించావు కనుక ఇచ్చేసేయని లాక్కుని తీసుకున్నారు, వాడిని జైల్లో వేశారు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కత్తి చేత పట్టుకున్నవాడు ఎలా కత్తి చేత నశింపబడ్డాడో, నీతి, సమాధానము, న్యాయము కోరుకున్న వాడిని దేవుడు ఎలా హెచ్చించాడో, మంచి సాక్ష్యముతో ఎలా ఉంచాడో, ఆపత్కాలమున ప్రతి ఉదయము దేవుడే అతనికి ఎలా శరణుగా ఉన్నాడో, ఆశ్రయముగా ఉన్నాడో దేవుడు రుజువు చేస్తాడు. దేవుడు రుజువు చేస్తాడు. దేవుడు పాపుల కొమ్ము కాస్తే ఆయన కూడా ఒక పాపే. ఇదిగో నీకు అక్రమ ఆర్జన వచ్చేలా చేస్తాను, నాకు టైత్ ఇస్తావా? నీవు సంపాదించుకున్న దోపిడీ సొమ్ములో నాకు 10వ భాగం ఇస్తానంటే నీకు బోల్డన్ని దోపిడీలు అప్పగిస్తాను, కాంట్రాక్ట్స్ అంటాడు దేవుడు. నువ్వు అక్రమంగా సంపాదించావా, ఆ డబ్బే నీ ప్రాణం తీస్తుంది, ఆ డబ్బే నీకు శాంతి లేకుండా చేస్తుంది అని దేవుడు చెప్తాడు. సో మనం చేయవలసిన పని దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నూతన బలం ఎవరికి? యెహోవా కొరకు ఎదురు చూచే వారికే నూతన. వారు పక్షిరాజు వలె పైకి పైకి ఎగురుతారు. అనీతిమంతులు, స్వనీతి పరులు అణగదొరక్కబడతారు, నీతిమంతులు పైకి పైకి ఎగురుతారు. నేటి సంఘాల్లో మనం చూస్తే
ఆస్తుల కోసం పోరాడుతున్నారు. వేయబడిన కానుకలు నాకు కావాలని దొంగలు గుహగా దేవుని మందిరాన్ని చేసేశారు. దేవుని మందిరాల్లో భక్తులు వేసే కానుకల కోసము పంచుకోవడానికి వీళ్ళు విశ్వాసులను, పెద్దలను కొంటున్నారు. దే ఆర్ బయింగ్ ది ఎల్డర్స్. ఎలక్షన్లో వారు బిషప్లు అవ్వడం కోసం డబ్బిచ్చి దోపిడీ కోసం వాళ్ళు కొనుక్కుంటున్నారు ఆ సీట్ని. బయట లోకములో కాదు, క్రైస్తవ లోకములో జరుగుతున్న పొరపాట్లు ఇవి. మరి బైబిల్ ఎప్పుడు చదవలేదో ఏంటో 5వ వచనములో దేవుడు మనల నుండి కోరేది న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపబడాలి. మనమే సీయోన్ అంటే ఎవరు? మరి మీ హృదయానికి నీతి అనే మైమరు ఉన్నదా? మీరు మెడలో నీతిమంతుడనే బోర్డు కట్టుకొని మీ వీధిలో ఇంట్లో తిరగగలరా? లేకపోతే అని నవ్వుతారా ప్రజలు? బాబు తీసేరా, ఆ పేరు నీకు పనిచేయదంటారా? ఒకసారి మెడలో వేసుకెళ్ళండి ఈవేళ, లేకపోతే నీతి పరుడు అని. అప్పుడు ఎవరైనా మార్కర్ పెన్ తీసుకుని వెయిట్ అని బిగినింగ్లో స్వ అని రాస్తారు. స్వ అంటే ఏంటి? స్వనీతి పరుడు అని. సో ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ డూ దట్. అది చేయొద్దు. కానీ దేవుడి దృష్టిలో మన గుండె నీతితో, న్యాయముతో ఉండాలి. సో కెన్ యూ ప్రామిస్ మీ అండ్ గాడ్, దేవా ఈ రోజు నుండి నేను నీతి న్యాయములు కలిగి ఉంటాను, నాకు హెల్ప్ చేయండి అని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 6వ వచనములో రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము సమృద్ధి, దేవుని భయము వారికి ఐశ్వర్యముగా ఉండాలి. వావ్! ఈ ఒక్క వాక్యం గురించి గంట సేపు ప్రసంగించాలని ఉంది నాకు. ఏంటేంటి? రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వావ్! మన డబ్బు, మన ఆస్తి, మనం ఏమి సంపాదించుకోవాలట? రక్షణ బాహుళ్యము. హౌ గ్రేట్ ది సాల్వేషన్ ఈజ్. రక్షణ ఔన్నత్యము ఆయనే నీకు చెబుతాడు. దెర్ ఈజ్ జాయ్ ఇన్ సాల్వేషన్ అండ్ ద లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ రైచియస్ లివింగ్. We will never get this kind of joy and satisfaction in the world, I tell you. ఏమీ లేకపోయినా నీతి న్యాయాలు ఉండడమే ఆత్మీయమైన గొప్ప ఐశ్వర్యం. అది ఎవరు మన నుండి తీసివేయలేరు. రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి. ఏ బుద్ధి అంటే పాపమును, లోకమును అసహించుకునే బుద్ధి. బుద్ధి జ్ఞానము. జ్ఞానము అంటే అబద్ధమాడేది కాదు, అబద్ధం ఆడకుండా తప్పించుకునేది జ్ఞానం. రేపే ఒక సవాలు మీకు, అబద్ధం ఆడితే మీకు 10 లక్షలు వస్తాయి. ఓకే, మీరు జస్ట్ అబద్ధం చెప్తే చాలు. నేను ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు నాకు 53 అని రాస్తాను, ఎందుకంటే ఐఎమ్ 53, 43 కాదు. సాతాన్ అన్నాడు 61 అని రాయి, నీకు హాఫ్ డిస్కౌంట్ ట్రైన్లో. నిజంగా నేను అటెంప్ట్ చేయడానికి వచ్చాను. అప్పుడు నేను నెట్లో వెతికాను ఏమనంటే, ఒకవేళ తప్పు ఏజ్ వేసి ప్రయాణం చేస్తే ఏమవుద్ది అని. అప్పుడు చాలామంది రాశారు పర్వాలేదని రాశారు. మరి కొంతమంది ఆ టీటీకి ఏమైనా ఒక 50 రూపాయలు చేతిలో పెడితే చాలు, 1000 రూపాయల టికెట్ 500లకు వచ్చేసినప్పుడు ఒక 50 రూపాయలు ఆ కండక్టర్కి ఇస్తే తప్పే ఉంది, వాడు చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఏజ్డ్ పర్సన్ కూడా ప్రయాణం చేసినప్పుడు అతను 60, అతనితో పాటు నువ్వు కూడా 60 వేసావనుకో, సో 1000 రూపాయల టికెట్ 500కే వెళ్ళిపోవచ్చు. ఆ పెద్ద అతనితో కొట్టుకుపోద్ది నువ్వు 60 కాపోయినా. ఇది వంచన అంటే ఇదే. ట్రూత్ఫుల్ లివింగ్, పారదర్శకమైన హృదయం, యథార్థమైన జీవితం. ఆ నల్లకోటు వాడికి మనం భయపడవలసిన అవసరం లేదు. హాయిగా పడుకున్నప్పుడు సార్ టికెట్ అనగానే లేవక్కర్లేదు, పాకెట్లోంచి తీసి చూసుకో నా టికెట్ కరెక్టే.
మీ ఫేసేనా? ఐడి కార్డు అడుగుతాడు. ఐడి కార్డు నువ్వేనా? మనం భయపడవలసిన అవసరమే లేదు. టికెట్ లేనోడు, దొంగ టికెట్ మీద ప్రయాణం చేసేవాడు, తప్పుడు వయసు రాసినవాడు మాత్రం ప్యాంటు తడుపుకుంటాడు. అమ్మో ఏమవుద్దో, ఇప్పుడు దింపేస్తాడేమో నన్ను. ఎలాగ ఇప్పుడు బీపీ పెరిగిపోవడానికి, షుగర్ పెరిగిపోవడానికి కారణం నీ ఇంట్లో ఉన్న దొంగ సొత్తు. మీ ఇంటికి చెకింగ్కి రావాలా? మీ ఫోన్ను నేను తరోగా చూడొచ్చా? ఏ మెసేజెస్ ఉన్నాయో? మీ పర్సనల్ బ్యాగేజ్ నేను చెక్ చేయొచ్చా? మీ ఈమెయిల్ అకౌంట్ తీసుకొని ప్రతి ఈమెయిల్ అబద్ధం లేకుండా ఏమైనా రాశారేమో చూడొచ్చా? ఈ ఆగస్టు ఎండింగ్ రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ ఎన్ని అబద్ధాలో, ఎన్ని మోసాలో, ఎన్ని తప్పుడు రాతలో. ఆడిట్ అంటేనే అబద్ధాల పుట్ట. సో ప్రజలందరూ ఆడిట్ సబ్మిట్ చేశారంటే అబద్ధాలన్నీ ఇచ్చేశారనమాట. ఎంత నీతిమంతుండో చూడు, కావాలంటే ట్యాక్స్ కూడా కట్టేస్తున్నాను చూడు. మోస్ట్ ఆఫ్ ది రిటర్న్స్ ఆర్ లై, ట్రూత్లెస్నెస్, ఫేక్ అండ్ ఫాల్ట్ అండ్ బ్యాడ్ లై. అసలు డబ్బు లెక్కలంటేనే అబద్ధం కదా. సో వేర్ వీఆర్ క్రిస్టియన్స్, వేర్ వీ స్టాండ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఏదైనా రాసామంటే, ఏదైనా మెసేజ్ టైప్ చేసామంటే, ఏదైనా అప్లికేషన్లో కానీ మన ఏజ్ మనం రాసామంటే ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. నీ ఆధార్ కార్డులో నీ ఏజ్ ఉంటుంది. నీవేమో ఫిలప్ చేసినప్పుడేమో ఒక 10 సంవత్సరాలు వెనక్కి ఫిల్ చేసి ఇది నీవు ఇంకా యవనస్తుడుగా చూపించుకొని, యవనస్తురాలుగా చూపించుకొని నీవు చెక్కింగ్లోకి వెళ్ళినప్పుడు పట్టుబడితే అదెంత అవమానం. ఎప్పుడు ప్రాక్టీస్ చేద్దాం పారదర్శకమైన జీవితం. దేవునిలో మాత్రమే లభ్యం, ఇంకెక్కడా నీకు దొరకదు. రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి, దేవుని భయము వారికి ఐశ్వర్యము. ఐ వాంట్ టు ఫియర్ ద లార్డ్. నేను ఒకవేళ దేవునికి పూర్తిగా భయపడుతున్నానేమో లేదో నాకు తెలియదు, కానీ ఐ వాంట్ టు ఫియర్ ద లార్డ్. దేవునికి భయపడాలని ఎప్పుడు కోరుకుంటాను. అమ్మో ఆయన దృష్టిలో నేను యథార్థంగా ఉండలేనేమో, నాలో నాకు తెలియకుండానే వంచన ఏమన్నా ఉందేమో, నేను ఇతరులకి కమ్యూనికేట్ చేసినప్పుడు ఒక రాంగ్ పిక్చర్ ఇస్తున్నానేమో, నిజాన్ని దాస్తున్నానేమో అనే భయం నన్ను వెంటాడుతుంది. నీ ఆస్తి, నీ ఐశ్వర్యము యెహోవా యందలి భయము. God is watching my deeds. God is watching my actions. He knows my every thought that comes out of my heart and in my mind. He will reward. తప్పక ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. నా క్రియలను బట్టి కాదు, నా ఆలోచనలను బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు అనే భయం నీలో ఉంటే చాలు. అదే నీ ఐశ్వర్యం, అదే నీ అసెట్, అదే నీ ఆస్తి, అదే దేవుడు సంతోషించేది. డోంట్ వరీ అబౌట్ యువర్ నైబర్. నీ భార్య ఏమనుకుంటుందో, నీ భర్త ఏమనుకుంటున్నారో, నీ ప్రక్కన ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడో, నీ పాస్టర్ ఏమనుకున్నాడో. డోంట్ నెవర్ ప్రిటెండ్. ఎప్పుడు నీవు వాళ్ళ కోసం జీవించొద్దు. ఎప్పుడు దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనుకో. వాళ్ళు చూసినప్పుడు భక్తిగా వినయంగా నటించొద్దు. నీతిగా ఉన్నట్టు యాక్షన్ చేయొద్దు. రక్షింపబడుట, బుద్ధి జ్ఞానములు సంపాదించుట, మూడవది దేవుని అందలి భయము, ఇవే మన ఆస్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పాపిని ఎలా శిక్షిస్తావో మేము చూచాం. వాణ్ణి క్షీణింపచేసి, అది లెబానోన్ అయినా, అది కర్మెలు పర్వతమైన, షారోను పుష్పమైన ఒడిలిపోయేలా, వాడిపోయేలా చేస్తానని చెప్తున్నావు నాయన. మేమింత భక్తి అనుకొని ఒకవేళ మా హృదయంలో నీతి న్యాయములు లేకపోతే, వంచనతో మేముంటే మేము కూడా వంచింపబడతామని, ఒక ఎండిపోయిన పుల్ల అగ్నిలో ఎలా కాలిపోయి భస్మం అయిపోతుందో అలాంటి వంచుకులను మీరు శిక్షిస్తానని చెప్పారు. మా హృదయములో మీరు అనుగ్రహించిన భయము కొరకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి, మేము వంచనగా ఉన్నాము. మమ్మల్ని మీ రక్తంతో కడగండి ప్రభువా.
ఎంతో మోసముతో మా హృదయం నిండుకొని ఉంది. మా సొంత ఇంటి వారితో మేము అబద్ధాలు చెప్తున్నామేమో, మాది కాని డబ్బు మేము ఆశించామేమో, ఇప్పటికే ఎంతో శిక్ష అనుభవిస్తున్నాము. ఇక ముందు నీ ప్రేమకు పాత్రులు అవ్వడానికి నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమనే వాక్యం మాలో ప్రభావం అగునట్లు సహాయం చేయండి. ఇదిగో ఆ జక్కబడి అదంతా ఇచ్చేసినట్టు ఏది అక్రమమో, ఏది వంచనతో మేము సంపాదించామో అది మేము వదులుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ ఉగ్రత మా మీదకు రాకముందే మేము విరిగి నలిగిన హృదయముతో నాయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యమును, యెహోవా యందలి భయమును సంపాదించుకోవడానికి మా హృదయాన్ని కలిచివేయండి, పగలగొట్టండి నాయన. లోకములో మనుషులు క్రైస్తవులని చెప్పుకునేవారు నీతి న్యాయములు తప్పి వంచనతో మోసముతో బ్రతుకుతున్నట్టు మేము ఉండకుండా నీవు కోరినట్లు మా హృదయానికి నీతి న్యాయములు అనుగ్రహించండి. మేము తీసుకున్న ఈ నిర్ణయంలో మేము తప్పిపోకుండానట్లు మీరే మమ్మల్ని బలపరిచి నూతనపరిచి ఒక నూతన వ్యక్తిగా మా గుండెకు నీతి అనే మైమరు తొడుక్కొని ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళి మేము చనిపోయే వరకు నీవు చూస్తున్నావనే భయముతో నీతిగా న్యాయముగా జీవించాలనే మంచి ఉద్దేశంతో బ్రతకడానికి నీ కృప మాకు తోడుగా ఉంచవలసిందని, ఎవరెవరు సిద్ధముగా ఉన్నారో వారందరినీ మీరే నూతనపరచవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.